ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మేతి కీమా ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనము పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనము ఆనియన్స్, నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా మగ్గనిద్దాము. చూడండి, ఆనియన్ మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు మనము 1 స్పూను పసుపు వేసుకుందాము. అలాగే నేను ఇక్కడ 1/2 కేజీ కీమా తీసుకుంటున్నాను, మటన్ కీమా. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మంచిగా కలియబెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. ఇప్పుడు దీని మీద మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి మూత పెట్టేద్దాము. ఆ ప్లేటే దాని మీద పెట్టుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్ ఇలా పెట్టేసి ఇందులో వాటర్ పోసుకోవాలి. కీమాలో అసలు వాటర్ వేయకుండా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. అది కుక్ అయ్యేలోపు మరో ప్యాన్ నేను ఇక్కడ పెట్టుకొని కొద్దిగా 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనము మిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న మెంతెం కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు, మనం తీసుకున్న మెంతెం కూర ఇందులో వేసేస్తున్నాను. నీట్గా నేను కడిగి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా లైట్గా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా కుక్ అవుతుంది మన కీమా. ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాము. నేను 1/2 కేజీ కీమాకి 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు, ఇది మంచిగా కలియబెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. మనం వాటర్ పోసుకున్న ప్లేటే మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. మరొక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, 10 నిమిషాలు అయింది కదా. మన కీమా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనము టమాటా వేసుకుందాము. ఇప్పుడు టమాటా వేసుకుందాము. మనం ఇందులో వాటర్ ఎందుకు వేసుకోలేదంటే మనం ఆల్రెడీ కీమా మంచిగా కడిగి పెట్టుకుంటాం కదా, దాని కొద్దిగా వాటర్ ఉంటుంది. మనం ప్లేట్లో వాటర్ పోసినప్పుడు ఆ కింద అనేది వాటర్ మనకు వస్తుంది. అందుకనే కీమాలో వాటర్ వేసుకోవద్దని చెప్పాను నేను. ఇప్పుడు టమాటా మంచిగా మగ్గనిద్దాము. ఇందులో మంచిగా కుక్ అయ్యేంత వరకు మళ్ళీ
మనం వాటర్ ప్లేట్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత తీసాను. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుందాము. అలాగే మనం ఫ్రై చేసుకున్న మెంతెం కూర ఉంది కదా, ఈ మెంతెం కూరని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలియబెట్టుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూడండి మంచిగా దగ్గరికి పడింది, అంతా వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. ఐదు నిమిషాలు అయింది, నేను మూత తీసాను. ఇప్పుడు మనము 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, మనం తీసుకున్న పుదీనా కొద్దిగా తీసుకొని సన్నగా తరిగాను, అలాగే కొత్తిమీర, దీన్ని మంచిగా కలియబెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండా అలాగే వదిలేయండి. తర్వాత స్టవ్ కట్టేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మెథి కీమా ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి గుమగుమలాడిపోతుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.